సరే వదినా, భయం చెప్తానని ఒక్క మాట కూడా చెప్పదేంటే ఇది? అది వాక్కుంటే వాక్కొని మేం చేసేది చేస్తావనా? వాలకం చూస్తుంటే అలాగే ఉంది దుర్గమ్మ. నువ్వంతా కరెక్ట్ గా మాట్లాడుతుంటే ఇంకా నేనే మాట్లాడుతాను వదినా. నన్ను కరెక్ట్ అనటం కాదు ప్రియా, నువ్వు స్ట్రిక్ట్ గా ఉంటావా ఉండవా అది చెప్పు. ఏంటి దుర్గమ్మ వచ్చింది? నేను దొరకలేదని మా అమ్మకి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చినట్టుంది. దాని దారిలో పెడతావా లేదా అది చెప్పు. నన్ను మా అమ్మ దారిలో పెట్టడం కాదు దుర్గమ్మ, వాడు నా దారికి వచ్చినట్టు నిన్ను నా దారిలో పెడతాను దుర్గమ్మ. ఆఖరిసారి చెప్తున్నాను ప్రియా, దాని నోటికి తాళం వేయి, దాని చేష్టలకి పగ్గం వేయి, దారిలోకి రాకపోతే మెడకి కుదిపండ తగిలించు. ఇప్పుడేం చెయ్యాలి? నువ్వు మా అమ్మకి వార్నింగ్ ఇస్తావా? చెప్తా నీ సంగతి. ఐటా చెప్పరా ఆదిత్య? ఏంటేంటేంటి రే, పెద్దగా చెప్పరా? వినిపించట్లేదురా, గట్టిగా చెప్పు. నేనా? ఇప్పుడే ఇంటికొచ్చాన్రా. ఏంటి దుర్గం ఇంట్లో లేదా? ఓ, కబుర్లు చెప్పుకోవచ్చా? రమ్మంటావా? అరే పొద్దురా, ఇదిగో దుర్గమ్మ చూసిందనుకో నిన్ను తిట్టేస్తుంది. వాడేం మాట్లాడుతున్నాడో, ఇప్పుడు ఏం జరుగుతుందో భగవంతుడా. వదినా, దుర్గమ్మ వచ్చిందనుకోరా ఇబ్బంది అయిపోతుంది. నేను చెప్పేది. ఆదిత్య, హలో హలో ఆది, హలో. నిజంగా ఆదిత్య అనుకున్నావా దుర్గమ్మ? అంతా ఒత్తిగానే. నిన్ను వదినా, దాన్నేమైనాను? దాని మీద చేయి చేసుకోవద్దని దాని చిన్నతనం నుంచి చెప్తూనే ఉన్నాను కదా వదినా. అది నన్ను పిచ్చిదాన్ని చేయాలని చూస్తోంది. నాతోనే పరచకాల దానికి. దాని వయసు ఎంత, నా వయసు ఎంత? ఇప్పటిదాకా నీతో చెప్పింది ఇదే ప్రియా, నాతో ఎగసక్కలు చేయొద్దని. చాచి చంప పగలగొట్టకుండా చేయి చేసుకోద్దని నాకు చెప్తావేంటి? ముందు దాన్ని కంట్రోల్లో పెట్టు. దానికి అంత బరితెగింపు మంచిది కాదు. నేను దానికి చెప్పాల్సిన పద్ధతిలో చెప్తాను, నువ్వు ఆవేశపడకొద్దునా. రెచ్చగొట్టి దాన్ని ఏమనకుండా నన్ను ఆవేశపడద్దంటావేంటి? అమ్మా, నువ్వు తప్పుకో. ఏంటి కొడతావా? కొడతావా? కొట్టు. అయ్యో తులసి, కొడితే ఆవిడ మనసు చల్లారుతుంది అనుకుంటే కొట్టుని. అసలు నన్ను దెబ్బ కొట్టేదే ఆవిడ. రివర్స్ లో నేను రెచ్చగొడుతున్నానంటుందేంటి? కొట్టు కొట్టు. నువ్వు ఊరుకోవే. ఎందుకు ఊరుకోవాలమ్మా? ఎందుకు ఊరుకోవాలి? ఆవిడ ఉలికిపాటికి నేను బాధ్యురాలనా? తన మీద తనకి నమ్మకం లేదు, భర్తను నమ్మదే కొడుకుని నమ్మదు. తన అనవసరంగా ఉలికి పడితే నా వైపు చరుస్తానంటావేంటి? అయ్యో, ఎందుకు పని కట్టుకుని మన ఇంటికి వచ్చి నన్ను దారిలో పెడతావా లేదా అని నీకు వార్నింగ్లు ఇస్తుంది? అయ్యో, చూసావా? అది కాదు, మనమేమైనా ఈవిడి గారి దాన ధర్మాల మీద, దయా దాక్షిణ్యాల మీద బతుకుతున్నామా? తులసి, దయచేసి నువ్వు మాట్లాడకే. మాట్లాడుతుంటేనే ఇంత రాష్ట్రికం చేస్తుంది, ఇంకా మౌనంగా ఉంటే బతకనిస్తుందా ఈవిడ?
ఇన్ని చెప్పినోళ్ళు ఆలోచన ఉండి చేసిన పనేనా ఇది? అంటే అంటే ఏంటమ్మా మా దుర్గమ్మకి బుర్ర ఆలోచన లేవనేగా నీ ఉద్దేశం? సత్యవతి, నేను అనడం కాదు, కాస్త ఆవిడ్నే ఆలోచించుకోమని చెప్పు. నేనేం పాపం చేశానని, మా అమ్మ ఏం ద్రోహం చేసిందని మామయ్యతో ఆదిత్యతో ప్రమాణాలు చేయించుకున్నావు, చేస్తానని బెదిరించావు. కాని వాళ్ళు కావాల్సిన వాళ్ళయ్యారా? ఆయన వాళ్ళు పగవాళ్ళయ్యారా? చూడు దుర్గమ్మ, ఈ అన్న చెల్లెళ్ళని నువ్వెంత దూరం చేయాలని చూస్తే నేనంత దగ్గర చేస్తాను. ఇదిగో ఇదిగో, ఇలా నాతో ఛాలెంజ్లు చేసే మీకు నాకు దూరాలు పెరిగాయి. కొంచెం తగ్గితే కనీసం పలకరింపులు పిలుపులైనా ఉంటాయి. లేకపోతే మంచికి చెడుకే కాదు, అసలు మన మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇంట్లోకొచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనీయకుండా చేస్తున్నా, జాగ్రత్త. ఇదిగో ఇక్కడే ఇక్కడే తగ్గిరా అంటే కిందకి కొట్టిన బంతిలా నా రోషం పౌరుషం పైకి ఎగిరొచ్చేవి. నీ పంతానికి నేనెందుకు తగ్గాలి? నేను నీ ఆడపడుచు కూతుర్ని, మేనమామ రక్తం ఉంది నాలో, నేను ఇలాగే ఉంటాను. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనన్నావు కదా, ఇదిగో మళ్ళీ ఛాలెంజ్ చేసి చెప్తున్నా. నీతో మా ఇంట్లో పప్పు భోజనం చేయిస్తా, ఈ ఇంట్లో నీళ్లు పోసి నీతో చెయ్యి కూడా కడిగిస్తాను. ఏయ్, పోవే ప్రియా, ఆఖరిసారి చెప్తున్నాను, దీని బుద్ధి మారితేనే మన బంధుత్వాలు. పద సత్యవతి, చెయ్యి కడిగిస్తుందంట, చెయ్యి. ఇంక నా వల్ల కాదే. కాసేపు సైలెంట్ గా ఉండి తలంచుకుని పోయేదానికి ఈ గొడవలు పందాలు ఎందుకే? పోటీ పడితేనే గెలుపు ప్రియా, ఆ గెలిపే ఆనందం. అప్పుడే మన బలము తెలివి తెలిసిన వాళ్ళు తగ్గొస్తారు. పోటీ పోటీ అని నాకు తలపోటు పెంచుతున్నా. మీ అన్న వదిన నీ చేతి వంట ఈ ఇంట్లో తింటే నీకు ఆనందమా కాదా? ఆనందమే. ఇదిగో నీ ఆనందమే నాకు ముఖ్యం. దానికోసం ఎవరితోనైనా డి అంటే డి. ఇదిగో ప్రియా, రేపు మీ అన్న వదలకు వడ్డించడానికి ఏమేం చాలో అదే ఆలోచించుకో. ఆ ఆనందంతో నీ ఓడి నింపుతా. దీన్నేమనాలో అర్థం కావడం లేదు. భగవంతుడా, దీన్ని ఎలాగోలాగా మార్చు తండ్రి. ఇది వరకు ఇది బాధపడుతుందని ఆగాల్సి వచ్చేది. ఇప్పుడు దీన్నేమన్నా అంటే ఆదిత్య బాధపడతాడు. చూడు దుర్గమ్మ, ఈ అన్న చెల్లెళ్ళని నువ్వెంత దూరం చేయాలని చూస్తే నేనంత దగ్గర చేస్తాను. మేనమామ రక్తం ఉంది నాలో, నేను ఇలాగే ఉంటాను. నీతో మా ఇంట్లో పప్పు భోజనం చేయిస్తా, ఈ ఇంట్లో నీళ్లు పోసి నీతో చెయ్యి కూడా కడిగిస్తాను. ఏం చూసుకుని దుర్గమ్మ ఆ తులసి అంతలా రెచ్చిపోతుంది? మేనమామ అంట ఆ తల్లి మెతకతను. సారు మీకు మాటిచ్చిన మనిషి, మాటకి విలువిచ్చే మనిషి. ఎంత అండైనా సపోర్ట్ ఉన్నా మీ మీద అలా ఛాలెంజ్లు చేయటమేంటి? అసలు ఆ ప్రియమ్మ మారు మాట్లాడకుండా అలా మౌనంగా ఉండడమేంటి? దాని మనసులో అక్కసు దీని ద్వారా వెళ్లబోసుకుంటూ ఉంది. పైకలా ఉన్నా ఆ ప్రియ మనసులోనూ నన్ను సాధించాలి, సాధించి నన్ను గెలవాలనే కదా ఉంది. అందుకేనే లోపల సంతోషిస్తూ పైకి మాత్రం అదేంటే అలా, ఇదేంటే ఇలా అంటూ అమాయకంగా మాట అంటే ఎక్కడ దాని బిడ్డ కరిగిపోతుందో అన్నంత శుతిమెత్తగా అంటుంది. అయినా నా ప్రియ సంగతి నాకన్నా నీకే బాగా తెలుసుగా. దాని మనసులో మాట, దాని బుద్ధేంటో నువ్వే కదా సీమంతో అప్పుడు చెప్పావు. ప్రియా ప్రియా అంటూ మీరాపేక్ష పడ్డమే గాని మీ మీద ఆవిడకి ఏసమంత ప్రేమ కూడా లేదు. అమ్మో అమ్మో, మొహం ముందు ఒకలాగా చాటున మరోలా ఉండే మనిషండి.
కొండముచ్చు గుణాలు. ఇక ఆవిడ గారి పెంపకంలో పెరిగిన కోతి ఇంకోలా ఎలా ఉంటుంది? ఆ పిల్ల మిమ్మల్ని పిలిచి పప్పన్నం పెట్టి వాళ్ళింట్లో చెయ్యి కడిగిస్తాను అని ఎలా పందెం కాసింది? అసలు ఏ ధైర్యంతో ఆ మాట అనింది? అదేదో గెలవలేక ఓడిపోతూ తప్పు కప్పిపుచ్చుకోవడానికి అలా బాగుంటుందిలేవే. దాని మాటలకు అంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు. పెద్దగా పట్టించుకునే పనే లేదు. అంత తేలిగ్గా తొందరగా కొట్టి పారేయకండమ్మా. ఆ పిల్ల జిత్తులు మారిది. నొక్కకు మించిన ఎత్తులన్నీ వేస్తుంది. నిన్ను చాలాసార్లు గెలిచింది. పుట్టినరోజప్పుడు కూడా ఇలాగే ఛాలెంజ్ చేసి నిన్ను పిలవలేదు? ఆ, అప్పుడంటే దాని దగ్గర ఆ మల్లేశ్వరి వీడియో ఉంది. అది గుప్పెట్లో పెట్టుకుని మన గుండె పగిలేలా చేసింది. ఇప్పుడు మాయల మరాఠీకి ఎన్ని విద్యలున్నాయంటే ఎవరు చెప్పగలరు? ఆ తులసి దగ్గర ఏం ప్లాన్ ఉందంటే ఎవరికెరుక. ఎందుకైనా మంచిది చాలా సీరియస్ గా ఆలోచించి మళ్ళీ నోరు తెరవకుండా గట్టి దెబ్బ కొట్టి నోరు మూయించాలి. లేకపోతే ప్రతిసారి ఇలా పందాలకి గెలుపుకి అలవాటు పడిపోయి ఎప్పుడో మీ అబ్బాయిని నా ప్రేమలో పడేస్తా, పుస్తే కట్టించుకొని మీ ఇంటికొచ్చేస్తా అని పందెం కట్టినా కడుతుంది. ఆ ఆలోచన మనసులో ఉండబట్టే ఆ ఇల్లు మాదే ఈ ఇల్లు మాదే అని అందని నాకు అనిపిస్తోంది. అయినా బాబుగారు అటు మగ్గితే మీరు మనోవ్యాధితో మగ్గిపోతారేమో. ఏ నా కొడుకు దాని వల్ల పడకూడదు. అది నాతో ఇక ముందు పందాలు కాయద్దు. ఇప్పుడు కాసిన పందెము నెక్కద్దు అంతే. ఆ ఇంట్లో అన్నం తింటే విషం తిని ఆత్మహత్య చేసుకున్నట్టే. కంట్రోల్ చేయాలి, దాన్ని కంట్రోల్ చేయాలి. అమ్మా, ఎవరినమ్మా కంట్రోల్ చేయాలి అంటున్నావు? ఉగ్రవాదుల్ని, హద్దులు దాటి ప్రవర్తించేవాళ్ళని, సరిహద్దులు మరిచేవాళ్ళని, మాయ వేషాలు వేసేవాళ్ళని, బుద్ధి జ్ఞానం మరిచిపోయిన వాళ్ళని. ఆడవాళ్ళం మేవేదో మాట్లాడుకుంటుంటే ఏంటమ్మా ఎందుకమ్మా ఎవరినమ్మా అంటావేంట్రా? ఈ కుప్పి కబుర్లు నీకెందుకురా? ఎందుకు దుర్గమ్మా? బాబు దగ్గర దాపరికం. బాబు నీ కొడుకు కాదా? సత్యవతి, ఆహా, నీ మాట బాబు మాట కాదా? నీ మనసుకి వ్యతిరేకంగా బాబు ఏమైనా ప్రవర్తిస్తాడా? ఆయన నీ శత్రువు బాబు శత్రువు కాదా? చెప్పు దుర్గమ్మా, అసలు ఆ ఇంట్లో ఏం జరిగిందో చెప్పు. బాబు అసలు ఏం జరిగిందంటే, నీతో మా ఇంట్లో పప్పు భోజనం చేయిస్తా, ఈ ఇంట్లో నీళ్లు పోసి నీతో చెయ్యి కూడా కడిగిస్తా. ఇది బాబు విషయం. ఇంతకీ వెళ్ళడం మంచిదంటారా లేదా వెళ్ళకపోవడం మంచిదంటారా? ఏమో, అంతా అమ్మ ఇష్టం. అలాంటి విషయాలు నాకేం తెలుస్తాయి? మంచి మాట అన్నావురా, నువ్వు వెళ్ళు. ఎందుకే వాడికి ఆ విషయం చెప్పండి. చెబితే మంచిది అన్నావు, ఏమైంది? అంతా అమ్మిష్టం అన్నాడు. అసలు వాళ్ళు ఏం చేస్తారో? ఆయన నుంచి నా వైపు నరుకొస్తారేమో. ముందు అక్కడ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయాలి. హలో, నమస్తే మేడం, చెప్పండి. అర్జెంటుగా రావాలి. ప్రమోషన్ కూడా ఇప్పిస్తాను. ప్రియా తులసి స్టేషన్ కి ఎప్పుడు వచ్చినా, ఆయనతో ఏం మాట్లాడినా అన్ని విషయాలు వివరంగా నాకు తెలుస్తూ ఉండాలి. అక్షరం తప్పుపోకుండా అన్ని అప్పచెప్తాను మేడం.
నువ్వు సూపర్ దుర్గమ్మ. చూసారా, దీనికి మరీ ఎక్కువైంది. అర్థం పర్థం లేని పంతాలు పందాలు. వదిన వాళ్ళని భోజనానికి పిలవడానికి రెడీగా ఉండు అంటుంది. పిలిచిన వదినేమైనా వస్తుందా చెప్పండి? 4 దులిపి పంపిస్తుంది. హలో, ఎందుకు దులుపుతుంది? ఆవిడ దులిపితే మనమేనా మౌనంగా ఉంటామా? మనము దులపలేము. వింటున్నారుగా, ఇది వరుస. ఏమన్నా అంటే అనలేమా, తిడితే తిట్టలేమా అంటుంది. అసలు నీకెందుకు మౌదం తోటి? నాకు ఆవిడతో ఏం పనిలేదు. ఆవిడ నాకేం పై ఆఫీసరు కాదు. మనల్ని చూడగానే మూతులు చేతులు తిప్పుతుంది కాబట్టి కాస్త కంట్రోల్లో పెట్టి ఆ జబ్బు తగ్గిద్దామని. అంటున్నానని అనుకోకమ్మా. బావవాళ్లు మన ఇంట్లో భోజనం చేయడం ఆనందమే, కానీ అసలు వాళ్ళు ఎందుకు వస్తారా? ఈ ఏడాది జ్యేష్ఠ మాసం జ్యేష్ఠులకి అరిష్టం కాబట్టి చెల్లెళ్ళు అక్కలకి చెప్పులు కొనిపెట్టాలి. శ్రావణ మాసం చెల్లెళ్ళకి ఎర్రగాజులు అన్నలు కొనిపెట్టాలి. లేకపోతే దరిద్రం అంటే పొలోమని జనాలందరూ ఫాలో అయిపోతారు. అలాగే ఈ పౌర్ణమికి అన్నయ్యలు వదినలు చెల్లెళ్ళకి ఒడిబియ్యం పోసి వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయాలి. లేకపోతే వంశానికి మంచిది కాదు అని ఒక్క బాణం వదిలితే వాళ్లే వచ్చి వాళ్తారు, తిని తేలుస్తారు. సూపర్ రా తులసి, మంచి ఆలోచన చేశావు. మనం చెప్పగానే వదిన నమ్ముతుందా రావటానికి? ఆల్రెడీ కస్తూరి పిన్ని వాళ్ళ తమ్ముళ్ళు అన్నయ్యలు వచ్చి ఒడిబియ్యం పోసెళ్లారు తల్లి. ఆవిడతోనే చెప్పిస్తా. అర్థమైందిగా, దాని లెక్కలు దానికి ఉంటాయి. మీ అన్నావదనులు మన ఇంటికి ఖచ్చితంగా వచ్చి తీరతారు. తినేళ్ళాక నాకు థ్యాంక్స్ చెప్పు ప్రియా. ఇందులో ఆ క్రిమినల్ వివరాలు, వాడి ఫోన్ కాల్స్ డేటా, ఏ క్షణంలో ఎక్కడెక్కడ తిరిగాడు, ఎవరిని కలిశాడు, అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అలాగే సార్. వాడు చాలా ఇంటెలిజెంట్, చాలా క్లవర్ గా బిహేవ్ చేయాలి. ఓకే? ఓకే సార్. ఉంటాను సార్. రా తులసి, ఏంటి స్టేషన్కి వచ్చావు? ఆదిత్య మీద మళ్ళీ ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికా? కంప్లైంట్ కాదు మామయ్య, మీకు సంతోషం పంచాలని వచ్చాను. ప్రత్యేకంగా పంచేదే ఉంది. నువ్వు వస్తేనే సంతోషం వచ్చినట్టు. నాకన్నా గొప్ప సంతోషాన్ని నా వెంట తీసుకొచ్చా. నీకంటే గొప్ప సంతోషమా? ఏంట్రా అది? నన్ను మీకిచ్చిన మీ చెల్లెల్ని. ఓ, రా ప్రియా. అన్నయ్య, ప్రియా, ఏంటమ్మా అక్కడే ఆగిపోయావు? లోపలికి రావచ్చుగా. ఇదే ఆపిందన్నయ్య. ఊరించి ఆనందపరిద్దామని. నువ్వేంటే ఆనంద పెట్టేది? నా చెల్లిని చూస్తే నాకెప్పుడూ ఆనందమే. తొండి చేస్తున్నావు మామయ్య. నా చెల్లి కోసం ఒక తొండేంట్రా, ఏమైనా చేస్తాను. ఏమైనా చేస్తావా? ఏమైనా చేస్తాను. నువ్వు ఆగవే. నువ్వాగు ప్రియా. దేవుడు వరమిస్తుంటే పూజార్లా అడ్డుపడుకో. నిజంగా ఇస్తావు కదా మామయ్య? ఇది నా కోసం కాదు, నీ చెల్లెల కోసమే. ఖచ్చితంగా ఇస్తాను. మాట తప్పొద్దు మామయ్య. మాట తప్పడం మా వంశంలోనే లేదు. అయితే అత్తయ్యకిచ్చిన మాట గట్టిన పెట్టాలి. నువ్వు మా ఇంటికి ఆదిత్య అత్తయ్యలతో కలిసి భోజనానికి రావాలి. అమ్మ నన్నలకి బట్టలు పెట్టాలి. వాళ్ళిచ్చే బట్టలు మీరు తీసుకోవాలి.